ఉపరాష్ట్రపతికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసింది. దీనికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉంది సార్? మీరు ఉపరాష్ట్ర పదవికి మీ పేరును ఎంపిక చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏముంది శర్మ గారు, సంతోషమైన విషయమేగా. ఇండియా అలయన్స్ 64-65% జనాభాను ప్రాతినిధ్యం వహిస్తున్నది. వాళ్ళు అందరు కలిసి కూర్చొని మీరు ఉంటే బాగుంటది అని అడిగితే కాదనేది ఎట్లా? ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. నేను ఏ రాజకీయ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఓకే, మీరు వాళ్ళు కూడా రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళని ఎవరిని వెనుకోకూడదు. ఆ రంగంలో లేని వాళ్ళని ఎవరినన్నా మనం వెనుకుంటే మంచిదని వాళ్ళు అనుకున్నట్టున్నారు. వాళ్ళందరూ కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి నన్ను అడిగినారు, నేను ఒప్పుకున్నాను. ఇండియా కూటమి సౌత్ నే ఎంచుకుంది, ఎన్డీఏ కూడా సౌత్ నే ఎంచుకుంది. లేదండి, ఈ సౌత్ నార్త్ ఇదంతా అంత అర్థవంతమైనటువంటి చర్చ కాదు. అందరం భారతీయులమే, దేశం అంతా ఒకటే. సౌత్ అయినా నార్త్ అయినా ఎవరైనా ఒకటే. నేను దక్షిణ భారతీయుని కనుక ఒక దక్షిణ భారతీయునికి వ్యతిరేకంగా ఇంకొక దక్షిణ భారతీయుని పోటీ పెడితే బాగుంటదని చెప్పి ఇండియా కూటమి అనుకున్నదని నేను అనుకోవడం లేదు. మరి బలాబలాలను చూస్తే ఏంటి సార్? ఎన్డీఏ బలం చాలా ఎక్కువగా ఉంది. మరి ఎన్డీఏకు ఇండియా కూటమికి అనేటి ఓట్లు ఉండవు కదా. ఎన్నుకోవాల్సిన వాళ్ళు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు. పార్టీలతో నిమిత్తం లేకపోతే అందరినీ అడుగుతాను. బేరీజు వేసుకొని నేను ఒకవేళ ఈ పదవికి పనికొస్తానని అనుకుంటే మీరు నాకు నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి అని అందరినీ అడుగుతాను. మీకు సంబంధించి ఎట్లా ఉంది సార్? అంటే అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మీకు చాలా మంది ఫోన్లు కూడా చేస్తూ అంటే లెక్కలేనని ఫోన్లు, అంటే లెక్కలేదానికి నేను ఊపిరి సర్తలేను. ఆ మధ్యలో ఆపి మీరు మా ఊరోళ్ళు కనుక మీతోటి మాట్లాడుతారు. మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మీరు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే గాను. తెలంగాణ ఉద్యమంలో 69లో పాల్గొన్నాం, 71లో పాల్గొన్నాం. సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసి వచ్చిన తర్వాత నా వంతు కృషి నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చేసినటువంటి మాట వాస్తవం. మీరు ఉపరాష్ట్రపతిగా గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ శర్మ సార్. ధన్యవాదాలు మీకు, ఎన్టీవీకి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఇది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మనతో మాట్లాడినటువంటి మాటలు. భారత